ఎవరి డొప్పటి కొట్టుకోవడం కాదు కానీ బిగ్ బాస్ హౌస్లో నువ్వు వర్తా కాదా తెలుసుకుందామా. సొంత కొంప కూడా లేని నేను బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్ళాలనుకున్నాను కదా, వర్తోగా తెలుసుకోవాలి కదా. మరి ఏంటి 4 years కష్టపడి బాడీ బిల్డ్ చేసినందుకు మీరు నన్ను తీసుకోవాలా, లేదా 11 months కష్టపడి మా మమ్మీకి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చాను దానికోసం మీరు నన్ను తీసుకోవాలా? దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఎవరి తల్లి కూడా చేసుకుంటాడు రా భయ్. బిగ్ బాస్ హౌస్లో నువ్వు వర్తా కాదా, నీ వల్ల బిగ్ బాస్ హౌస్లో ఉపయోగం ఉందా లేదా? కాఫీ షాప్లో వర్క్ చేశానని చెప్పంటావా, టిఫిన్ సెంటర్లో వర్క్ చేశానని చెప్పంటావా, చెప్పుల షాప్లో వర్క్ చేశానని చెప్పంటావా? ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక ఫిట్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఫిట్నెస్ అంటే ప్రపంచానికి కనబడేది మసిల్ ఒకటే సార్. ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఫిట్ ఉండాలి. అందులో మనం తోపు సార్. ఎందుకంటారా, మీరు ఇచ్చే ప్రెషర్సా ఫేస్ చేస్తాను సార్. మీరు ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ అంటారా, ఇచ్చి పడేస్తాను సార్. ఛాలెంజెస్ అంటారా, ఒకసారి ఇచ్చి చూడండి. అండ్ టాస్క్ విషయంలో వస్తే ఐ విల్ మేక్ ఇట్ 100% సార్. అండ్ ఫేక్ పర్సనాలిటీ అంటారా, అది మన వల్ల కాదు సార్. మనం డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. బిగ్ బాస్ మీరు ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయరు, ఒక జర్నీని సెలెక్ట్ చేస్తారు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీని సెలెక్ట్ చేస్తారు. ఈ గుంటూరు నుంచి వచ్చిన 24 years old సయ్యద్ సమీర్ హుసేన్కి ఛాన్స్ ఇచ్చి చూడండి. హౌస్ లోపల ఏంటో ప్రూవ్ చేస్తాను సార్. సీ యు ఇన్ ద బిగ్ బాస్ హౌస్. థ్యాంక్ యూ.